అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు. మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఒక వినూత్నమైన ఆలోచన చేసి మన స్వర్గీయ పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన ఒక వ్యక్తిని గౌరవిస్తూ, ఆర్యవైశ్య సమాజాన్ని మొత్తాన్ని గౌరవిస్తూ మరి వారికి అమరావతిలో స్మృతివనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 6.5 ఎకరాల్లో మరి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా స్మృతివనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా గొప్ప విశేషం. ఎవరైతే పార్టీకి అండగా ఉన్నారో, పార్టీకి దగ్గరుండి ఉమ్మడి కుటుంబం గెలిపించిన ఆర్యవైశ్యులు ఎవరిని మర్చిపోకుండా వారికి అండగా ఉండాలి, వారి వ్యాపారాలు బాగుండాలి, వారి మీద ఏ దాడులు జరగకుండా మనం కాపాడే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఎక్కడ కూడా ఆర్యవైశ్యులందరూ కాపాడుకునే బాధ్యత పార్టీ తీసుకుంటుంది, సెంట్రల్ పార్టీ ఆఫీసు. అదేవిధంగా ఆర్యవైశ్యులందరూ కూడా ఎక్కడ దాడులు లేకుండా మేమందరూ కూడా కాపాడుకొని వ్యాపారాలు బాగుండాలి. ఆర్యవైశ్యుల వ్యాపారాలు బాగుంటే రైతు బిడ్డలు బాగుంటారు, సమాజం బాగుంటుంది ఆలోచనతోటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి కార్యక్రమాన్ని చేసి మరి అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి మరి త్యాగానికి మరి తెలియజేయడానికి అందరూ కూడా స్మృతివనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాని దగ్గరుండి మనం అందరం కూడా డెవలప్ చేసుకుని ప్రపంచవ్యాప్తంగా వారి పేరు తెలియజేయడానికి మనం ముందుకెళ్లాలి. ఇటువంటి గొప్ప